పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన దేవుని వాగ్దానం యెషయా పుస్తకం 41వ అధ్యాయము 10వ వచనం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యాకోబు దొంగని, అబద్ధికుడని ఎన్నో పేర్లు కలిగి ఉన్నారు. కానీ అతన్ని దేవుడు పిలుచుకుని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలిచిపెట్టాడన్న విషయాన్ని వాళ్ళు గ్రహించక అతన్ని కృంగదీస్తూ అవమానపరుస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, భయపడకు, దిగులు పడకు, నేను భూదిగంతముల నుండి నిన్ను పిలుచుకున్న దేవుడను అని చెప్తూ ఈ మాట చెప్తారు. చూడండి, ఈ రోజు కూడా చాలా మంది మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కానీ మనుషులు ఎన్ననుకున్నా పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కనుక అనేవారందరినీ కూడా, తిరస్కరించే వారందరినీ కూడా దేవుడు ఒక రోజున వారందరి ఎదుట మనల్ని కనపరుస్తాడు. అయితే మనం చేయవలసిన పనుల్లో ఒకటే, ఆయన వెళ్ళమన్న స్థలానికి మనం వెళ్ళాలి. ఆయన ఆశీర్వాదం లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఆ ఆశీర్వాదం కొరకు అవసరం అనుకుంటే మనం పోరాడి అనే చేయించాలి తప్ప ఆయన అనుమతి లేకుండా మనం వెళ్ళకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఇశ్రాయేలు ఎప్పుడైతే మార్చబడ్డాడో చూడండి, అతను బాధించే వారందరూ సిగ్గుపడ్డారట. ఒకరోజు దేవుడు తప్పకుండా మనకు అలాంటి స్థితిని ఇస్తాడు. కనుక మనం కనిపెడదాం, కలవరపడకుండా, తొందరపడకుండా, దిగులు పడకుండా. ప్రభు వాగ్దానం చేశాడు, నమ్మకస్తుడు కనుక ఆ వాగ్దానం నిమిత్తమే మనం కనిపెడుతూ ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.